యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 17వ వచనం. భయపడకుడి, జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ఆరాధిస్తున్న దేవుడు యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు. ఈ లోకంలో మనతో ఉంటానని, మనతో కలిసి జీవిస్తామని, ఎవరున్నా లేకపోయినా నేను ఉంటానని చెప్పేవారు చాలా మంది ఉంటారు. కానీ కష్టకాలంలో, దుఃఖ సమయంలో అలాంటి వారందరూ కూడా మనకు దూరం అయిపోతూ ఉంటారు. చూడండి, యేసు ప్రభుతో ఉన్నటువంటి 12 మంది శిష్యులు ఒక రోజున నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డేస్తామన్న వారే, ఎవరు వెళ్ళినా నేను వెళ్ళను అన్నటువంటి వాడే పేతురు. కానీ ఒక రోజున యేసు ప్రభుని భటులు పట్టుకొని భయంకరమైన చిత్రవద చేస్తున్నప్పుడు, యేసు ప్రభుతో నువ్వు ఉన్నవాడివి కదా, ఆయనతో నడిచావు కదా అని అక్కడ ప్రజలు అడుగుతున్నప్పుడు పేతురు అన్న మాట ఏంటంటే, ఆయన ఎవరో నాకు తెలీదు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉంటాడు. చూడండి, పరిశుద్ధాత్మను గురించి బైబిల్ సెలవిస్తున్న మాట, ఆత్మ మీతో ఉండును, మీలో ఉండును అని ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు మనతో ఉండి ఏం చేస్తాడు, మనలో ఉండి ఏం చేస్తాడు అంటే, అంతరంగమందు బాహ్యమందు మనల్ని వేధించే సమస్యలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటాలను జయించటానికి మనలో ఉండి వాటిని ఆత్మదేవుడు జయిస్తాడు. మనతో ఉండి మన శరీరానికి అంటకుండా అపవిత్రతను దేవుడు జయిస్తాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, మీరు యుద్ధం చేసే పని లేదు, మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా వెళ్తున్నాడు, మీరు యుద్ధ పంక్తిలో నిలిచి ఉంటే చాలు, ఆయనే యుద్ధం చేస్తాడు అని ఉంది బైబిల్లో. అంటే మనతో ఉండి మన శత్రువులను ఆయన చేయిస్తూ ఉన్నాడు, మనలో ఉండి అపవిత్రమైన ఆలోచనలను ఆయన చేయిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుణ్ణి దేవుడు తన రూపములో అంతరంగమందు బాహ్యమందు తన వంటి వానిగా నిర్మించుకున్నాడు. కనుక తానే మన పక్షంగా మనతో ఉండి మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే రేపు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన ఎదుట నిలబడాలి. కనుక యుద్ధమైన, శోధనైన, పరిశుద్ధత అయిన సమస్తము తానే మనలో ఉండి జరిగించుకుంటున్నాడు. కనుక మనం అప్పగించుకుందాం, ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.